Hi students, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెమిస్టర్ 4లో ప్లాస్మా మెంబ్రేన్ ప్లాస్మా త్వచం గురించి ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. జంతు కణంలోని కణ పదార్థాన్ని ఆవరించి ఉన్న త్వచాన్ని కణత్వచం లేక ప్లాస్మా త్వచం అంటారు. ప్రతి జీవి కణాల చేత నిర్మించబడి ఉంటుంది. జంతు శాస్త్రంలో మనం జంతు కణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జంతు కణాన్ని ఆవరించి ఉన్న పలుచటి త్వచాన్ని కణత్వచం లేదా ప్లాస్మా త్వచం అని పిలుస్తాం. 1855లో క్రామర్ మరియు నగేలి అనే శాస్త్రవేత్తలు ఆ త్వచాన్ని కణత్వచం అని ఫస్ట్ పిలవడం జరిగింది. 1931లో జేకి ప్లోవే అనే శాస్త్రవేత్త దీన్ని ప్లాస్మా లెమ్మా అని కూడా పిలవడం జరిగింది. ఈ రాబర్టర్ అనే శాస్త్రవేత్త ఈ కణత్వచాన్ని ప్లాస్మా పొర అని కూడా పిలవవచ్చు అని వర్ణించడం జరిగింది. ప్లాస్మా పొర యొక్క మందం వివిధ కణాలలో వేరువేరుగా ఉంటుంది. దాదాపు 75 నుంచి 100 డిగ్రీల యాంగ్స్ట్రామ్లో ఉంటుంది. ప్లాస్మా త్వచంలో 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలను ఫస్ట్ తీసుకుంటే రసాయన నిర్మాణం, కెమికల్ స్ట్రక్చర్ను ఒకసారి మనం పరిశీలిస్తే ప్లాస్మా త్వచం లిపిడ్లు, ప్రోటీన్లు, కొద్ది మోతాదులో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఎక్కువగా లిపిడ్స్, ప్రోటీన్స్తో ఏర్పడి ఉంటుంది కనుక దీన్ని లిపోప్రోటీన్ త్వచం అని కూడా అంటాం. ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని వివరించు సిద్ధాంతాలు. ఈ యొక్క స్ట్రక్చర్స్, పొరలు ఉన్నాయి, లేయర్స్ ఉన్నాయి. దాన్ని మనము తెలుసుకోవాలంటే దాన్ని వివరించడానికి స్టడీస్లో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. రకరకాల సిద్ధాంతాలు దీనిపై రావడం జరిగింది, దీన్ని వివరించడం జరిగింది. డేనియల్ డెన్సన్ త్వచ నమూనా లేకుంటే లామెల్లర్ సిద్ధాంతం అవుతుంది. దీన్ని డేనియల్ మరియు డెన్సన్ అనే శాస్త్రవేత్తలు 1934లో దీన్ని కనుక్కోవడం జరిగింది. దీని ప్రకారము ప్లాస్మా పొర యందు 2 వరుసల్లో ఉన్న, మీరు డయాగ్రామ్లో చూడొచ్చు, ఉన్న పాస్పోలిపిడ్ పరమాణువులు 2 ప్రోటీన్ల పొరల మధ్యన అమరి ఉండదు. లిపిడ్ల జల విరోధ స్వభావం గల విధ్రువ భాగాలు లోపల వైపుకు అమరి ఉండడము వలన 2 వరుసలు ఒకదానితో ఒకటి ఎక్కువగా ఉంటాయి. 2 లేయర్స్, 2 పొరల లోపల ఈ కణాలు అమరి ఉండడం మనం చూడవచ్చు. జల సంఖ్య గుణం ధ్రువ భాగాల వెలుపల వైపుకు ప్రోటీన్ల పరమాణుల్లో హైడ్రోజన్ బంధాలతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రమాణ త్వచ నమూనా రెండోది సిద్ధాంతాన్ని ఒకసారి మనం తీసుకుంటే ప్రమాణ త్వచ నమూనా ఇది రెండో సిద్ధాంతం. దీన్ని జే డేవిడ్ అనే శాస్త్రవేత్త, రాబర్ట్సన్ అనే శాస్త్రవేత్త ప్లాస్మా త్వచం యొక్క త్రిస్తరిత నిర్మాణం, అది ద్విస్తరితం, త్రిస్తరితం, 1, 2, 3 3 లేయర్స్ కలిగిన నిర్మాణాన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు ప్లాస్మా పొరకు ప్రమాణ త్వచం అని కూడా వీళ్ళు పేరు పెట్టారు. ఇతడు ప్రతిపాదించిన ప్రమాణ త్వచం యొక్క మందం ఎంత ఉంటుందంటే 75 డిగ్రీల యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. రెండింటి మధ్య లిపిడ్ పొర యొక్క 35 డిగ్రీల యాంగ్స్ట్రామ్స్ మందంలో ఉంటుంది. రెండింటి మధ్య లిపిడ్ పొర 35 డిగ్రీస్ యాంగ్స్ట్రామ్స్లో ఉంటుంది. రెండింటి మధ్య ఉన్న లిపిడ్ పొర జల సంఖ్య ప్రాంతాలు వెలుపల వైపు కనుక ప్రోటీన్తో కప్పబడి ఉంటాయి. జల విరోధ ప్రాంతాలు లోపల వైపుకు ఒకదానితో ఒకటి ఎదురెదురుగా ఉండడం కూడా మనం దీంట్లో పరిశీలించవచ్చు. నెక్స్ట్ ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా అని అంటారు. సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ 1972లో సింగర్ మరియు నికోల్సన్ ఈ శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఈ సిద్ధాంతాన్ని అందరి చేత ఆమోదించబడిందని చెప్పచ్చు. దీన్ని లిపిడ్ గ్లోబులర్ ప్రోటీన్ మాస్ మోడల్ LGPM అని కూడా పిలుస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం కణత్వచాలన్నీ అర్ధ ద్రవ రూపంలో ఉండి దానిలో లిపిడ్ ప్రోటీన్ మొజాయిక్ రూపం అంటే అర్ధ ఘన రూపం అంటే జెల్ రూపంలో ఇది కనపడుతుంది. దీన్ని ప్రోటీన్ మొజాయిక్ రూపంలో ఉంటుంది.
సముద్రం వలెనున్న పాస్పోలిపిడ్ ద్విస్వరంలో ప్రోటీన్ అణువులు మంచు దిబ్బల వలె తేలాడుతూ ఉంటాయని చెప్తాడు. దీంట్లో పాస్పోలిపిడ్ పరమాణువులు 2 స్తరాలు ఏర్పడి జల విరోధ భాగాలు లోపల వైపుకు, జల సంఖ్య భాగాలు వెలుపల వైపుకు అమరి ఉంటాయి. దీంట్లో ప్రోటీన్ పరమాణువులు లిపిడ్ పొరపై 2 రకాలుగా అమరి ఉండడం మనం దీని లోపల పరిశీలించవచ్చు. కొన్ని ప్రోటీన్లు లిపిడ్ ప్రోటీన్ల మధ్య పాక్షికంగా కానీ పూర్తిగా చొచ్చుకొని కానీ ఉంటాయి. వీటిని అంతర్గత ప్రోటీన్లను కూడా మనం పిలుస్తాం. కొన్ని ప్రోటీన్లు లిపిడ్ పొరల ఉపరితలంపై అమరి ఉంటాయి. వీటిని పరదీయ ప్రోటీన్లను కూడా మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ మనం యొక్క కణము యొక్క ఆవరించి ఉన్న ప్లాస్మా త్వచం యొక్క నిర్మాణం గురించి చెప్పేటప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఏ విధంగా వివరించి ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ఒకటి డేనియల్ అండ్ లామెల్లర్ సిద్ధాంతము, ప్రమాణ త్వచ సిద్ధాంతం చెప్పుకున్నాము. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా గురించి కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క విధులు ఏమున్నాయి? ఈ ప్రమాణం త్వచం నమూనా అంటే సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్, కణ యొక్క త్వచం యొక్క ప్లాస్మా త్వచం యొక్క విధులు ఏమున్నాయి ఒకసారి మనం పరిశీలిస్తే, ఇది కణానికి ఆకారాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒకటి ప్లాస్మా పొర కణబాహ్య పరిసరాల నుంచి కణాంతర్గత పరిసరాలను కూడా వేరు చేస్తుంది. అంటే అంతర్గత భాగాలు కణాంగాల నుండి బయటి భాగాలతోని వేరు చేయడానికి త్వచం అనేది ఏర్పడుతుంది. నీరు మొదలగు పదార్థాలు ప్లాస్మా పొర ద్వారా తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢత ద్రావణాల్లోకి ప్రయాణించడం దీంట్లో చూడవచ్చు. 2 ద్రావణాలు సమాన మగు వరకు ప్రవహిస్తుంది. ఈ ప్రక్రియను ఆస్మాసిస్ అని కూడా పిలుస్తారు. వివిధ పదార్థాల యొక్క ఆయాన్లు, పరమాణువులు అధిక గాఢత నుంచి అల్ప గాఢత గల ప్రదేశాలకు జరుగు రవాణానే వ్యాపనం అంటారు. ప్లాస్మా పొర వర్ణాత్మక పారగమ్యత గల త్వచం కనుక ఆయాన్లు వివిధ పదార్థాలను బట్టి తమ గుండా పయనించినట్లు చేస్తాయి. వ్యాపనంకు ఏటీపీ అని లేదు కనుక ఈ రవాణాను శబ్దత రవాణా అని కూడా పిలుస్తారు. శబ్ద రవాణా, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. అనుకూలత విసరణ, ఇది ప్రత్యేకమైన ఒక రకమైన స్తబ్ద రవాణా, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. దీనిలో పదార్థాల రవాణా శక్తి అవసరం లేకుండా అధిక గాఢత ప్రదేశాల నుండి అల్ప గాఢత ప్రదేశానికి వాహకాల ద్వారా ప్లాస్మా త్వచం ద్వారా రవాణామవుతుంది. ఈ వాహకాలని ఫర్మియేజులు అంటారు. ఈ ఫర్మియేజులు ప్రోటీన్లుగా కూడా పనిచేయడం మనం దీనిలో పరిశీలించవచ్చు. అనుకూలిత విసరణలో 2 రకాలు ఉన్నాయి. యూనిపోర్ట్, కో ట్రాన్స్పోర్ట్. యూనిపోర్ట్ గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు తమ గుండా ఒకే ఒక ఆయాన్లను కానీ లేదా పదార్థాన్ని కానీ ప్రయాణింపచేస్తే దాన్ని యూనిపోర్ట్ అంటారు. ఉదాహరణకు ఎర్రక్త కణాల్లోనికి గ్లూకోజ్ మాత్రమే వెళ్ళిపోతుంది. అంటే ఒక రకమైన ఆయాన్లను కానీ ఒక రకమైన పదార్థాలను కానీ కేవలం ఒకే టైపు ఒకే విధమైన వాటిని మాత్రమే లోపలికి పంపిస్తాయి. అలాంటి నిర్మాణం కలిగిన వాటిని ఏమని పిలుస్తారు మనం అంటే యూనిపోర్ట్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎర్రక్త కణాల లోపల ఏ ఇతర ఆయన్లను కానీ పదార్థాలను కానీ లోపలికి రానియకుండా కేవలం గ్లూకోజ్ రవాణాకు మాత్రమే ఇది మాత్రమే లోపలికి పోవడానికి అనుమతినిస్తుంది. కో ట్రాన్స్పోర్టింగ్ ఒకటి తమ గుండా 2 ఆయాన్లను కానీ లేదా పదార్థాలను కానీ ప్రయాణింపజేసే రవాణాన్ని కో ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తుంది. మనం చెప్పాం కదా ఇంతకుముందు ఒకే ఆయాన్ కానీ ఒకే పదార్థం ఒకే రకమైన ఆయాన్లను పంపిస్తాయి. ఇది 2 రకాలు ఆయాన్లను కానీ 2 రకాల పదార్థాలను కానీ లోపలికి అనుమతిస్తారు. ఇలాంటి వాటిని ఏమంటే కో ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తారు. దీన్ని కూడా 2 రకాలుగా వర్గీకరించినాడు సింపోర్ట్. 2 అణువులు లేదా ఆయాన్లు ప్లాస్మా త్వచం గుండా ఒకే మార్గంలో ప్రయాణిస్తే దాన్ని సింపోర్ట్ అంటారు. ఎగ్జాంపుల్ సోడియం మరియు గ్లూకోజ్ రవాణా ఎపిథీలియం కణాల్లో మనం దీన్ని పరిశీలించాం. రెండోది యాంటీపోర్ట్. 2 అణువులు ప్లాస్మా త్వచం గుండా వ్యతిరేక మార్గాల్లో ప్రయాణిస్తే దాన్ని యాంటీపోర్ట్ అంటారు. ఉదాహరణకు ఎర్రక్త కణాల్లో క్లోరైడ్ మరియు బైకార్బోహైడ్రేట్ల రవాణాను మనం దీనిలో చూడవచ్చు. క్రియాశీల అభిగమనం, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ను ఒకసారి మనం దీనిలో పరిశీలిస్తే గాఢతకు వ్యతిరేకంగా వివిధ రకాల పదార్థాల రవాణా ప్లాస్మా పొర ద్వారా జరిగితే దాన్ని క్రియాశీల అభిగమనం అంటారు.
ఈ పద్ధతిలో వివిధ పదార్థాల రవాణా నిమ్మ గాఢత నుంచి అధిక గాఢత కలిగిన ప్రదేశాలలోకి జరుగుతుంది. ఉదాహరణకు పేగు కుడ్యం నందు ఉపకల కణాల్లో గ్లూకోజ్ అమైనామ్లాల గాఢత పేగు కుహరంలో కంటే అధికంగా ఉన్నప్పటికీ కుహరం నుండి ఆల్ఫా అధిక కణంలోనికి పదార్థాల రవాణా క్రియాశీల అభిగమనం ద్వారా జరగడం మనం దీని లోపల పరిశీలించవచ్చు. సోడియం పొటాషియం అయాన్ల గాఢత కణం వెలుపల లోపల ఉన్న ద్రవాలతో భిన్నంగా కనిపిస్తుంది. కణం లోపల ద్రవణాల్లో సోడియం ఆయన్ల గాఢత తక్కువ వెలుపలి ద్రవాల్లో పొటాషియం అయాన్ గాఢతలతో అధికంగా కనవడం పరిశీలించవచ్చు. సోడియం అయాన్ను అధికంగా బయటకు, పొటాషియం అయాన్ను అధికంగా లోపలికి ఏటీపీల సహాయంతో రవాణా చేయబడుతుందన్న. దీన్ని సోడియం పొటాషియం వినిమయం లేదా రవాణా, సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ పంప్ అంటారు. ఒక పొటాషియం అయాన్ లోపలికి వచ్చుటకు, ఒక సోడియం అయాన్ కణం నుండి బయటకు పోవుటకు ఒక ఏటీపీ జల విశ్లేషణ అనేది అవసరం. ఆహార పదార్థాలను కణం ప్లాస్మా పొర ద్వారా లోపలికి గ్రహించడాన్ని ఎండోసైటాసిస్ అంటారు. ఇది 2 రకాలు, ఫాగోసైటోసిస్, తర్వాత పినోసైటోసిస్. ఫాగోసైటోసిస్ గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, ఘన రూపంలో ఉన్న ఆహార పదార్థాలను కణం ప్లాస్మా త్వచం ద్వారా గ్రహించడాన్ని ఫాగోసైటోసిస్ అంటారు. ఈ విధంగా గ్రహించిన ఆహార తిత్తిని ఫాగోసోమ్ అని కూడా పిలుస్తారు. పినోసైటోసిస్ కణత్వచం ద్వారా ద్రవరూప ఆహార పదార్థాలను లోపలికి గ్రహించడాన్ని పినోసైటోసిస్ అంటారు. ఈ విధంగా గ్రహించిన ఆహారాన్ని పీనోసోమ్ అని కూడా పిలుస్తారు. అంతర్జీవ ద్రవ్యజాలము ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంతర్జీవ ద్రవ్యజాలం జీవద్రవ్యంలో కేంద్రకం నుండి కణం అంచుల వరకు ఉన్న క్లిష్టమైన చిన్న చిన్న రెక్తికలతో ఏర్పడిన ఒల వంటి నిర్మాణాలను అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తారు. జీవద్రవ్యంలో కేంద్రకం నుండి కణం అంచుల వరకు ఉన్న క్లిష్టమైన చిన్న చిన్న రెక్తికలతో ఏర్పడిన ఒల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం. గార్నియర్ మొట్టమొదటిసారిగా 1897లో క్లోమా కణాల్లోనూ గ్రంథి కణాల్లోనూ దీన్ని గుర్తించడం జరిగింది. దీన్ని ఎర్గాస్టోప్లాజం అని కూడా పిలుస్తారు. అంతర్జీవ ద్రవ్యజాలకం బాహ్య నిర్మాణం 3 రూపాల్లో ఉంటుంది. సిస్టర్నాలు, తిత్తులు, నాళికలు. సిస్టర్నాలను అనేవి శాఖరహితమైనవి, బల్లపరుపుగా ఉన్న, పొడవుగా ఉన్న, ఒకదానికొకటి దాదాపుగా సమాంతరంగా పేర్చినట్లు. ఇవి సమాంతరంగా ఉన్న గడ్డి మోపుల వలె ఉంటుంది. ఒక్కొక్క సిస్టర్న సుమారు 40 నుంచి 50 మైక్రాన్ల వ్యాసంలో ఉంటుంది. ఈ సిస్టర్నాల యొక్క వెలుపలి పొరల్లో రైబోజోములు ఉంటుంది. ప్రోటీన్ల సంశ్లేషణ జరుపు కణాల యందు ఈ నిర్మాణం అధికంగా ఉండడం చూస్తాం. ఆశయములు, తిత్తులు 40 నుంచి 500 మిల్లీ మైక్రాన్ల వ్యాసంలో అండాకారంగా ఉండవు. వీటి యందు రైబోజోములు ఉండవు. నాళికలు ఇవి శాఖయుతమైన నాళికల వలె ఉండి శాఖలు వేసి ఒకదానితో ఒకటి అల్లుకొని గజిబిజిగా కనిపిస్తాయి. ఇవి 50 నుంచి 100 మిల్లీ మైక్రాన్ల రూపంలో ఇవి కనిపిస్తాయి. మినియందు కూడా రైబోజోములు ఉండవు. ఈ నిర్మాణాలు చారల కండరములు, స్రావరహిత కణాలతో ఇవి మనం చూడవచ్చు. అంతర్జీవ ద్రవ్యజాలంలోని రకాలు. ఇది వీటి యొక్క రైబోజోములుండుట లేకపోవటాన్ని బట్టి స్వభావాన్ని అంతర్జీవ ద్రవ్యజాలాన్ని 2 రకాలుగా గుర్తించడం జరిగింది. అవి రేణు సహిత గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, రేణు రహిత నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా దీన్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలను ఒకసారి మనం పరిశీలిస్తే, అంతర ద్రవ్యజాలం వెలుపలి త్వచమును రైబోజోమ్లో అంటుకొని ఉండటం వలన ఈ నిర్మాణాలు గరుకుగా ఉంటాయి. ఈ గరుకు నిర్మాణాలను సెన్సిల్ నిర్మాణాల యందు ఎర్గాస్టోప్లాజం అనియు, క్రోమోఫిలిక్ పదార్థములనియు, బేసోఫిలిక్ పదార్థములనియు అనేక పేర్లు కలవు. రైబోజోములు ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి కనుక క్లోమం, కాలేయ కణాలు,
మొదలగు ప్రోటీన్ల సంశ్లేషణ జరుగు కణాల్లో గరుకు అంతర్జీవ ద్రవజాలం అధికంగా ఉండి ఏర్పడి ఉంటుంది. నునుపు అంతర్జీవ ద్రవజాలం గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, అంతర్జీవ ద్రవజాలం వెలుపలి పొరకు అంటుకొని ఉన్న రైబోజోమ్లు దీంట్లో ఉండవు. అందువలన ఇవి నునుపుగా కనిపిస్తాయి. వీటిని నునుపు అంతర్జీవ ద్రవజాలం అని కూడా అంటారు. ఇది ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొనదు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, మెటబాలిజం నునుపు అంతర్జీవ ద్రవజాలం పాల్గొనదు. ఇది ఆదివుక్క గ్రంథి వలకలం, ఎడిపోజ్ కణజాలం, పేగునందలి శోషణ కణాలు, గ్లైకోజన్ నిల్వ ఉంచు కాలేయ కణాల యందు శుక్రమాతృ కణములు, ల్యూకోసైట్లు మొదలైన కణాల యందు ఈ రకమైన అంతర్జీవ ద్రవజాలం ఉండడం చూస్తాం. చారల కండరాల హృదయ కండరాల్లో గల నునుపు అంతర్జీవ ద్రవజాలము నిలుపు వరుసల్లో అమరి ఉన్న గొలుసు వలె ఉండు నాళికా రూపంలో సార్కోమియర్ ఉంటుంది. దీన్ని సార్కోప్లాస్మిక్ రెటికులం అంటారు. ఇది కాల్షియం అయాన్లను నిల్వ ఉంచడంలో తోడ్పడుతుంది. కంటి రెటినాలోని ఉపకణాల్లో నునుపు అంతర్జీవ ద్రవజాలను గుర్తించి దానికి మయలాయిడ్ నిర్మాణాలను కూడా పేరు పెట్టారు. అంతర్జీవ ద్రవజాలము సూక్ష్మ నిర్మాణం. అంతర్జీవ ద్రవజాలం 2 ప్రమాణ త్వచాల్లో ఏర్పడినట్లు కనపడుతుంది. ఒక్కొక్క పొర మరల 3 స్తరాలతో ఏర్పడి ద్రవ మొజాయిక్ పద్ధతిలో ప్లాస్మా త్వచం వల్లే నిర్మితమై ఉంటుంది. దీని నిర్మాణం 2 వరుసల్లో ఉన్న పాస్పోలిపిడ్ పరమాణువుల మధ్య, ప్రోటీన్ పరమాణువుల మధ్య ముక్కల వలె తేలుతున్నట్టు ఉంటుంది. ప్లాస్మిక్ రెటికులం ముఖ్యంగా లైపోప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. ఎండోప్లాస్మిక్ రెటికులము కేంద్ర అవసరణం ద్వారా 25,000 నుంచి 1,00,000 గురుత్వాకర్షణ గురి చేస్తే ఈ రెటికులం చితికినట్లుగా చిన్న చిన్న తిత్తులుగా విరిగిపోవడం జరుగుతుంది. ఇట్లా ఏర్పడిన తిత్తులను మైక్రోజోములు అని అంటారు. న్యూక్లియోటైడ్ డైపాస్పేట్ అంతర్జీవ ద్రవజాలం నందు అనేక ఎంజైమ్లు ఉంటుంది. కొన్ని ఎంజైమ్ల గురించి న్యూక్లియోటైడ్ డైపాస్పేట్, తర్వాత ఎడినోసిన్ డైపాస్పేట్, ఎడినైట్ కైనేన్, ఎడిలిన్ యాసిడ్ డిఎమైలైజ్, సైటోక్రోమ్ సి రిడక్టేజ్, గ్లూకోజ్ సి పాస్పేట్, పర్మియేజ్, సుక్రేజులు దీంట్లో మనం పరిశీలించవచ్చు. దీని యొక్క విధులు, అంతర్జీవ ద్రవజాలం యొక్క విధులను ఒకసారి మనం పరిశీలిస్తే, కణానికి అంతరాస్తి పంజరంగా ఉపయోగపడుతూ యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. కణ విభజనలో కేంద్రక త్వచం ఏర్పరచడం తోడ్పడుతుంది. ఆయాన్లు పరమాణువుల వలె పనిచేయటకు ఉపయోగపడుతుంది. గ్లిసరైడ్లు, పాస్పోలిపిడ్లు, గ్లైకోలిపిడ్లు, కొవ్వు ఆమ్లాలు మొదలగు పదార్థాల శోషణకు ఉపయోగపడే ఎంజైమ్లు అంతర్జీవ ద్రవజాలంలో కలవు. గరుకు అంతర్జీవ ద్రవజాలంలో ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటాయి. బీజ కణాలు ఆదివుక్క వల్కలం స్రవించే స్టిరాయిడ్ హార్మోన్ల సంశ్లేషణలో నునుపు అంతర్జీవ ద్రవజాలం ఉపయోగపడుతుంది. లిపిడ్, గ్లైకోజన్ వంటి పదార్థాల జీవక్రియలో నునుపు అంతర్జీవ ద్రవజాలం ఉపయోగపడుతుంది. రేఖీయ కండరాలలోని నునుపు అంతర్జీవజాలమైన సార్కోప్లాస్మిక్ రెటికులం నాడీ ప్రచోదనలను కండర కణం ఉపరితలం నుండి కణాంతర భాగంలోకి చేరవేస్తుంది. కండర సంకోచ సమయంలో కాల్షియం అయాన్లు విడుదల చేయడానికి తోడ్పడుతుంది. కండర సంకోచ సమయంలో కాల్షియం అయాన్లు విడుదల చేయడానికి తోడ్పడుతుంది. కంటి రెటినాలోని మైలాయిడ్ నిర్మాణాలు ఏ విటమిన్ నుండి రొడాప్సిన్ అనే దృష్టి వర్ణకాన్ని ఉత్పత్తి చేసి మసక వెలుతురు దృష్టిలో తోడ్పడుతుంది. విష పదార్థాలను విషరహిత పదార్థాలుగా మార్చే విధానాన్ని డిటాక్సిఫికేషన్ అంటారు. కాలేయంలో జరిగే ఈ ప్రక్రియలో నునుపు అంతర్జీవ ద్రవజాలంలో ఎంజైమ్లు ముఖ్య పాత్ర వహించడం దీనిలో మనం పరిశీలించవచ్చు. అంటే మనము ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా అడిగే క్వశ్చన్స్ ప్లాస్మా త్వచం యొక్క రసాయన నిర్మాణం గురించి రాయండి అని షార్ట్ క్వశ్చన్ రావచ్చు. లేకపోతే ఈ ప్లాస్మా పొర యొక్క సూక్ష్మ నిర్మాణాన్ని వివరించడానికి
సిద్ధాంతాల గురించి వ్రాయండి. సిద్ధాంతాలు అడగవచ్చు. దాంట్లో డేనియల్ డేన్సన్ త్వచ నమూనా అని సపరేట్ షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు. లేకుంటే ప్రమాణ త్వచ నమూనా, లేకుంటే ఫ్లూయిడ్ మెజర్ నమూనా గురించి సపరేట్గా అడగవచ్చు. లేదా 3 కలిపి లాంగ్ క్వశ్చన్లో అడుగుతారు. నెక్స్ట్ ప్లాస్మా త్వచం యొక్క విధులు చాలాసార్లు అడుగుతుంటారు. దీంట్లో అనుకూలిత వితరణం, క్రియాశీల అభిగమనం కూడా అడుగుతారు. తర్వాత నెక్స్ట్ అంతర్జీవ ద్రవజాలం. దీంట్లో అంతర్జీవ ద్రవజాలం యొక్క నిర్మాణం, బాహ్య నిర్మాణం గురించి అడుగుతాడు. అంతర్జీవ ద్రవజాలంలోని రకాల గురించి రాయండి అని అడుగుతాడు. తర్వాత దీంట్లో అంతర్జీవ ద్రవజాలం యొక్క విధులు అడుగుతాడు. గరుకు అంతర్జీవ ద్రవజాలం గురించి రాయండి, షార్ట్ క్వశ్చన్ వస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవజాలం గురించి రాయండి, షార్ట్ క్వశ్చన్. అంతర్జీవ ద్రవజాలకము సూక్ష్మ నిర్మాణం గురించి రాయండి కూడా అడుగుతాడు. ముఖ్యంగా మనము దీంట్లో బాహ్య నిర్మాణం లోపల సిస్టర్నేలు, తిత్తులు, నాలికలు ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా రకాలను తీసుకుంటే రేణు సహిత, లేకుంటే గరకు అంతర్జీవ ద్రవజాలం, రేణు రహిత, నునుపు అంతర్జీవ ద్రవజాలం గురించి ఎక్కువగా అడుగుతుంది. ఇప్పుడు గరుకుకి నునుపుకి ఏం పెద్ద రైబోజోములు అంటిపెట్టుకుని ఉండటం వలన ఈ నిర్మాణాలను గరుకుగా ఉండే అంతర్జీవ ద్రవజాలం అని పిలుస్తారు. నునుపు అంతర్జీవ ద్రవజాలం అంటే రైబోజోములు ఉండవు కాబట్టి నునుపుగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్గా ఏమంటే వీటిని నునుపు అంతర్జీవ ద్రవజాలం అని పిలుస్తారు. ఇది ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొనదు. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మెటబాలిజం నునుపు అంతర్జీవ ద్రవజాలకంలో పాల్గొనదు. ఇది ఆదియుక్త గ్రంథి వల్కలం, ఎడిపోస్ ఖనిజాలం, పేగునందలి శోషక కణాలు, గ్లైకోజన్ నిల్వ ఉంచు కణాల యందు, తర్వాత శుక్రమాతృ కణములు, ల్యూకోసైట్లు మొదలైన కణాల యందు ఈ రకమైన అంతర్జీవ ద్రవజాలాన్ని మనం పరిశీలించవచ్చు, చూడవచ్చు.